హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో జాబ్ అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది. అంతేకాకుండా వీడియోని చూస్తున్న వారు కొద్దిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ వల్లనే మన ఛానల్ ఎక్కువ మందికి చేరేటువంటి అవకాశం ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ముందుగా చూద్దాము. ఎస్టర్డే నిరుద్యోగులు చలో నిరుద్యోగి పోస్టర్ ఆవిష్కరణ కోసం మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలవగా నిన్న ప్రెస్ మీట్కి సంబంధించి అన్ని పేపర్లలో వార్త రావడం జరిగింది. ప్రధాన వార్తగా వేయడం జరిగింది. ఆ వార్తలతో మన యొక్క ఈరోజు న్యూస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక ముందుగా చూడండి, నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల కోసం నిలబడతాం, నిలదీస్తాం, హామీలు నెరవేర్చేదాకా సర్కారును వదలం, 4న చలో సెక్రటేరియట్కు సంపూర్ణ మద్దతు, సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసిండ్రు, యూత్ డిక్లరేషన్లో ఒక్కటి కూడా అమలు కాలేదు, 60,000 ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇవ్వాలి, నిరుద్యోగులు విద్యార్థులతో భేటీ తర్వాత మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు, నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ. ఇక్కడ నిరుద్యోగులు హరీష్ రావు గారిని కలిసిన సందర్భంగా ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్లో ఎన్నో అంశాలు నిరుద్యోగుల సమస్యలపైన చర్చించడం జరిగింది. విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే వరకు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో రేవంత్ సర్కారును నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. జూలై 4న నిరుద్యోగులు నిర్వహించే చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారును అడుగడుగున నిలదీయాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, వివిధ జిల్లాల నుంచి శనివారం తెలంగాణ భవన్కు వచ్చిన నిరుద్యోగ యువతతో హరీష్ రావు ముందుగా సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చే ముందు తమను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా 95% స్థానికులకే దక్కేలా తాము రాష్ట్రపతి ఆర్డర్స్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లోని నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని న్యూస్ పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి అవసరం తీరాక తెప్పతగిలేసిన తీరుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని విమర్శించారు. 2024 అక్టోబర్ 24న ఎస్పీడీసీఎల్, ఫారెస్ట్ గ్రూప్స్, డిఎస్సి, పోలీసులు ఇలా అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో ప్రకటించారని ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ కాస్త దగా క్యాలెండర్ అయింది, మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిందంటూ మండిపడ్డారు. ఇంకా అంతేకాకుండా నోటిఫికేషన్లు వద్దని విద్యార్థులే ధర్నా చేస్తున్నట్టు రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. యువతను మోసగించిన రేవంత్ని ఇక బకాయిలు ఎప్పుడు ఇస్తారంటూ 3,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని హరీష్ రావు క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణలో ప్రెస్ మీట్కి సంబంధించి క్లియర్గా వార్త రావడం జరిగింది. ఇదే వార్తను ఈనాడులో నిరుద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు, హరీష్ రావు ఉద్యోగాల భర్తీ కోరుతూ నిరుద్యోగులు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని బారాస సీనియర్ నేత హరీష్ రావు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో నిరుద్యోగులు విద్యార్థులతో భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి బారాస మద్దతు ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్ ప్రాంతంతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత విద్యార్థులు కోరారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే వరకు బారాస పోరాటం చేస్తుంది. 60,000 ఉద్యోగాల భర్తీ చేశామని చెబుతున్న రేవంత్ రెడ్డి వాటి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగుల చలో సచివాలయానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు అంటూ
వార్తా పేపర్లో రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అంటూ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎటుపాయే. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాం. 4న నిరుద్యోగుల చలో సచివాలయానికి బీఆర్ఎస్ మద్దతు. పోస్టర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇక కాంగ్రెస్ది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అంటూ ఆదాబ్ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఇక రేవంత్ది జాబ్లెస్ క్యాలెండర్ 12,000కు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని హరీష్ రావు పేర్కొంటూ ఆంధ్రజ్యోతిలో వార్త రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు 20 నెలల్లో 12,000కు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక నిరుద్యోగులను నిండా ముంచిన రేవంత్ వారిది జాబ్లెస్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల మాట ఏమైంది? ఉద్యోగ నియామకాలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, దమ్ముంటే చెప్పిన మేరకు నోటిఫికేషన్లు ఇవ్వండి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ. నిరుద్యోగులతో భేటీ, ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని వెల్లడి. ఇక కాంగ్రెస్పై నిరుద్యోగుల కన్నెర్ర అంటూ నిరుద్యోగులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కన్నెర్ర చేస్తున్నారంటూ ఇక్కడ మోతీలాల్ నాయక్, అదేవిధంగా సింధు, ఝాన్సీ రాణి, అదేవిధంగా రవితేజ, వికాస్ వీళ్ళు మాట్లాడినవి ఇక్కడ నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వైద్య విద్యకు కొలువుల కళ. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్. ఒప్పంద పొరుగు సేవల వైద్యులకు 20% వెయిటేజ్. రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి బోధనాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో మల్టీజోన్ 1, 2 కలిపి వివిధ విభాగాల్లో మొత్తం 607 పోస్టులను భర్తీ చేయనుంది. 2 రోజుల క్రితం 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం తాజాగా 607 పోస్టులతో ప్రకటన జారీ చేసింది. ఇక దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. మందకృష్ణ మాదిగ. ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులు ఆసరా పింఛన్దారులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని వికలాంగుల హక్కుల సమితి పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇక డిపార్ట్మెంట్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రికి ఉద్యోగుల సంఘం వినతి. తమ పదోన్నతులకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, మరో 4 అడిషనల్ జనరల్ సిఎల్స్ ఇవ్వాలని రాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర దళిత ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమాల శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ను కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. ఇక తిరుగు బదిలీలకు 60 మంది ఎంపీడీఓల దరఖాస్తులు. అయితే గత అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల సందర్భంగా వారు చేస్తున్నటువంటి స్థానాల నుంచి ఎంపీడీఓలు వివిధ వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా వారికి మళ్ళీ వారి పాత స్థానాలకు ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఓన్ డిస్ట్రిక్ట్స్కి అవకాశం ఇవ్వకపోవడంతో 317 మంది గతంలో ట్రాన్స్ఫర్ అయితే కేవలం 60 మంది మాత్రం ఆప్షన్స్ ఇచ్చుకున్నారని ఆ వార్త యొక్క సారాంశం. ఇక 10th కేంద్ర ప్రభుత్వ కొలువులు. ఎస్ఎస్సి మల్టీటాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ ద్వారా 10వ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేరవచ్చు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై 24. ఇక తెలంగాణకు 5 పీజీ మెడికల్ కాలేజీలు. రాష్ట్రంలో కొత్తగా 5 పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. గతంలో లాగా కాకుండా పూర్తిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఉండే విధంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చినట్టు సమాచారం. దీనివల్ల స్పెషాలిటీ డాక్టర్ల కొరత తీరడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో 200 పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రులు పీజీ కోర్సుల కోసం బోధనా ఆసుపత్రులుగా మారనున్నాయి. ఇక్కడ వీటిని ఎక్కడెక్కడ మరి ఈ మెడికల్ కాలేజీలు కొత్తగా కింగ్కోటి, బాన్స్వాడ, పెద్దపల్లి, భద్రాచలం, మిర్యాలగూడ ప్రాంతాల్లో పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. త్వరలో క్షేత్రస్థాయిలో జీపీఓలు
గ్రామానికో రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీపీఓ నియామక ప్రక్రియను చేపట్టిందని లచ్చిరెడ్డి సీసీఎల్ఏ లోకేష్ కుమార్కు విన్నవించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి నియామకాల కోసం అర్హత పరీక్షను సైతం నిర్వహించి తుది జాబితాను కూడా వెల్లడించడం జరిగిందని చెప్పారు. వీరందరికీ క్షేత్రస్థాయిలో విధులు కేటాయించి బాధ్యతలను అప్పగించాలని కోరారు. ఇక ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకం త్వరలోనే అమలు చేస్తామని మంత్రి దామోదర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి దామోదర రాజనరసింహ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులందరికీ అతి త్వరలోనే నూతన ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తేనున్నట్టు తెలిపారు. శనివారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి సారథ్యంలో జేఏసీ నాయకులు రమేష్ పాక తదితరులు మంత్రిని కలిసిన నేపథ్యంలో మరి మనీలెస్ హెల్త్ కార్డ్స్ తీసుకొస్తామంటూ వారికి హామీ ఇచ్చినట్టు పేర్కొనడం జరిగింది. ఇక పరీక్ష తప్పితే ఏడాది తిప్పలు, డిగ్రీ ఫెయిల్ అయిన వారికి శాపంగా మారిన సెమిస్టర్ విధానం, విద్యా సంవత్సరం నష్టపోతున్న స్టూడెంట్స్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి నో ఛాన్స్. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లేకపోవడం వల్ల ఏడాది ఒక 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ వేస్ట్ కావడం జరుగుతుందంటూ వారి యొక్క వార్త డిగ్రీ ఫైనల్ ఇయర్కి సంబంధించింది. ఇక జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్, మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది. హరీష్ రావు నిరుద్యోగుల చలో సెక్రటేరియట్కు మద్దతిస్తున్నామని వెల్లడి. ఇక ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లకు ఉన్నత చదువులపై అవగాహన, రేపు ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రాం. టీశాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి. ఇంటర్ పూర్తయి అండర్ గ్రాడ్యుయేట్లోని వివిధ కోర్సుల్లో వెళ్లే విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ స్కిల్స్ అకాడమిక్స్ అండ్ ట్రైనింగ్ టీశాట్ ఆధ్వర్యంలో సోమవారం స్పెషల్ లైవ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు టీశాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం లైవ్ ఇన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని టీశాట్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆ వార్త. ఇక జాబ్ క్యాలెండర్ జాడేది అంటూ ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది నమస్తే తెలంగాణలో. పిన్నింటి విజయ్ కుమార్ గారు దీన్ని మనం ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 44 మంది డిఎస్పీల బదిలీ. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది సివిల్ డిఎస్పీలను బదిలీ చేస్తూ శనివారం డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలో వెయిటింగ్లో ఉన్నటువంటి 23 మంది డిఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారులకు పోస్టింగ్ లభించింది. ఇక డీసీసీబీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలి. రాష్ట్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వేతనాలు పెంచాలని టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, డీసీసీబీల చైర్మన్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కోరడం జరిగిందంటూ వార్త రావడం జరిగింది. ఇక 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు జరగనివ్వం. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని 90 బీసీ కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపాయి. రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షతన శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న దీనిపై రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష బృందాన్ని ప్రభుత్వం పంపకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఇక వ్యవసాయ కమిషన్కు ఏఈఓల సమస్యలపై వినతి. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంఘం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసింది తమ యొక్క డిమాండ్లను కోరుతూ. ఇక సర్కార్ బడిలో సరిగమ పదని. పీఎం శ్రీ పథకం కింద 270 పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలు. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలో ఇక నుంచి విద్యార్థులు చదువుతో పాటు సంగీత పాఠాలు కూడా నేర్చుకోనున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సమగ్ర సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించేలా చదివేతర కార్యక్రమాల్లో వారు ముందుండేలా తీర్చిదిద్దాలన్నది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం కింద రాష్ట్రంలో 794 ప్రాథమికోన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఒక్కో పాఠశాలకు 5 ఏళ్లలో 1 కోటి నుంచి 2.25 కోట్ల వరకు అందుతాయి. ఇందులో భాగంగా ఆయా పాఠశాలకు క్రీడా సామాగ్రి, ల్యాప్టాప్లు అందజేయగా తాజాగా 270 ఉన్నత పాఠశాలలకు సంగీత పాఠాల నిమిత్తం వాయిద్య పరికరాలను అందజేశారు. ఇక దోస్తు 3వ విడతలో 77,000 మందికి సీట్లు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ 3వ విడత సీట్లను శనివారం కేటాయించారు. మొత్తం 85,000 మంది సీట్లు పొందారు. వీరిలో 8,000 మంది మొదటి, 2వ విడతలో సీట్లు పొంది మెరుగైన కళాశాలలు సీట్ల కోసం పోటీ పడిన వారు ఉండగా
మిగతా దాదాపు 77,000 మంది కొత్తగా సీట్లు పొందారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. 33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి. రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న 33 మందికి అడిషనల్ కలెక్టర్లుగా ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం 2020లో ప్రతి జిల్లాకు ఇద్దరు అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో ఒకరు రెవెన్యూ విభాగానికి, మరొకరు స్థానిక సంస్థల విభాగానికి కేటాయించింది. అయితే రెవెన్యూ విభాగానికి నియమించిన అదనపు కలెక్టర్ల పోస్టులకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ను నియమిస్తూ వచ్చారు. రెవెన్యూ శాఖలో ఇదే చివరి క్యాడర్ పోస్టు. వీరు అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్కేల్ను పొందుతున్నారు. ఇక 44 మంది డిఎస్పీలకు పోస్టింగ్. రాష్ట్రంలో 44 మంది డిఎస్పీలకు పోస్టింగ్ ఇస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి వార్తలు కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.